హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ 2019 సంబంధించి 8,000 వరకు అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ రావడం జరిగింది. అది కూడా ఎనీ డిగ్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా. అయితే ఈ వీడియోలో నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ అయితే చేయకపోతేనే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ప్రస్తుతం మనం ఎల్ఐసికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్స్ 2019 అని చెప్పి క్లియర్గా అయితే కనపడుతుంది. నేనైతే అండర్లైన్ చేశాను. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్స్ డివిజన్ వైజ్ మెన్షన్ అయితే చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి సౌత్ సెంట్రల్ జోన్లో పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడైతే మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇక మనకి ఆంధ్రప్రదేశ్లో ఏ లొకేషన్స్లో పోస్టులు ఉన్నాయి, తెలంగాణలో ఏ లొకేషన్స్లో పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలు మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి అయితే చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే మనకి కడప, మచిలీపట్నం, నెల్లూరు, రాజమండ్రి, విశాఖపట్నం ఈ 5 లొకేషన్స్లో జాబ్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనం తెలంగాణకు సంబంధించి అయితే చూద్దాం. తెలంగాణలో చూసుకున్నట్లయితే మనకి హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ ఈ 3 లొకేషన్స్లో జాబ్స్ అయితే ఉన్నాయి. ఇవైతే క్లియర్గా గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు ఏ లొకేషన్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అయితే చూద్దాం. ఆంధ్రప్రదేశ్ మనకి కడప నుంచి చూసుకుంటే 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మచిలీపట్నం నుంచి చూసుకున్నట్లయితే 24 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెల్లూరు నుంచి చూసుకున్నట్లయితే మనకి 36 వేకెన్సీస్ ఉన్నాయి. రాజమండ్రి నుంచి చూసుకుంటే 11 వేకెన్సీస్, విశాఖపట్నం చూసుకుంటే 46 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనం తెలంగాణకి సంబంధించి చూద్దాం. తెలంగాణకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్ నుంచి 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక కరీంనగర్ నుంచి చూసుకున్నట్లయితే 68 వేకెన్సీస్, వరంగల్ నుంచి చూసుకుంటే 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవైతే ఇక్కడ క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. ఎక్కడ లొకేషన్ నుంచి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ముందుగానే ప్రొవైడ్ అయితే చేశాను. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మనం నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి క్లియర్గా కనపడుతుంది. విశాఖపట్నం డివిజన్ ఆఫీస్ అని కనపడుతుంది. అయితే ఇక్కడ మనకి విశాఖపట్నం పోస్టులకి సపరేట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. రిమైనింగ్ వాటికి సపరేట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఉండవు. అన్నట్లకి సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, సేమ్ ఎలిజిబిలిటీస్ కాకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి విశాఖపట్నంకి సంబంధించిన అఫీషియల్ పీడిఎఫ్ అనేది రెఫరెన్స్గా తీసుకున్నాను. మీరు డీటెయిల్స్ తెలుసుకోవడానికి మీ లొకేషన్కి సంబంధించి ఏదైతే దగ్గరగా ఉన్నటువంటి జాబ్స్ ఉంటాయో అక్కడ దానికి సంబంధించిన పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ టు సేమ్ అన్నట్లు ఒకే డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీరైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. ఫ్రెండ్స్, మనకి చూసుకున్నట్లయితే టోటల్గా 46 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 46 వేకెన్సీస్లో ఎస్సీకి 8, ఎస్టీకి 3, ఓబీసీకి 12, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 4, అన్రిజర్వ్డ్కి 19, టోటల్గా 46 వేకెన్సీస్ని కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు. ఇక్కడ మనకి విశాఖపట్నంలో ఏ విధంగా డివైడ్ చేశారో రిమైనింగ్ ఏవైతే లొకేషన్స్ చెప్పానో 7 లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా సేమ్ ఇదే విధంగా డివైడ్ అయితే చేస్తారు. అదైతే గుర్తుంచుకోండి. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఈ రోజు నుంచి వెస్టర్డే అంటే సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవ్వడం జరిగాయి. ఇదైతే మనకి ఆన్లైన్లో అప్లై చేయడానికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. అదైతే క్లియర్గా గుర్తుంచుకోండి. ఇక అప్లై చేయడానికి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు పే చేయడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ 1వ తారీఖు అయితే లాస్ట్ డేట్గా అయితే మెన్షన్ చేశారు. అదైతే మీరు క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. మనకి ఇక్కడ టైం చూసుకున్నట్లయితే 15 డేస్ అంటే 15 రోజుల కంటే తక్కువైతే ఉంది. కాబట్టి వీలైనంత వరకు తొందరగా ఇన్ఫర్మేషన్ మిగిలిన ఫ్రెండ్స్కి షేర్ చేసి అందరూ అప్లై చేసుకునే విధంగా సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇక ఈ పోస్టులకు సంబంధించి మనకి ఏవైతే ఎగ్జామ్ హాల్ టికెట్స్ ఉంటాయో హాల్ టికెట్స్ అనేవి అక్టోబర్ 15వ తారీఖు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా డేట్ అయితే ఇచ్చారు. ఇక ఈ పోస్టులకు సంబంధించి మనకి ప్రిలిమినరీ మెయిన్ ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అనేవి అక్టోబర్ 21, 22 తేదీల్లో అయితే ఉంటాయి. ఇక ఏవైతే మెయిన్ ఎగ్జామ్స్ ఉంటాయో ఆ మెయిన్ ఎగ్జామ్స్ అనేవి మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై మెరిట్ వస్తారో వాళ్ళ దాన్ని బట్టి మనకి మెయిన్ ఎగ్జామ్కి సంబంధించిన డేట్స్ అయితే అనౌన్స్ అయితే చేస్తారంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. విల్ బి ఇన్ఫార్మ్ లేటర్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా అయితే కనపడుతుంది. ఈ డేట్స్ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ అయితే అవుతాయి. మీరైతే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఎలిజిబిలిటీ కండిషన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. ఎలిజిబిలిటీ కండిషన్స్లో ఏజ్ చూసుకుంటే మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి. అంటే 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం 30 ఇయర్స్ అంటే 30 సంవత్సరాలు అయితే ఉండాలి. ఈ మ్యాక్సిమం 30 సంవత్సరాలు అనేది అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే అప్లికేబుల్ అవుతుంది. అంటే ఓపెన్ కేటగిరీకి సంబంధించిన ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది. అయితే మనకి ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ అంటే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకి 3 ఇయర్స్ అంటే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ అభ్యర్థులకి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్. పర్సన్ విత్ డిజేబిలిటీ అయ్యండి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 15 సంవత్సరాలు. పర్సన్ విత్ డిజేబిలిటీ అయ్యండి ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 13 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక ఎక్సర్విస్ మెన్ అప్ టు 45 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అది కాకుండా వాళ్ళకి ఇంకొక 3 ఇయర్స్ అనేది వాళ్ళ క్యాస్ట్ రిజర్వేషన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇవైతే ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి మరిన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ కూడా అయితే చూద్దాం.
ఫ్రెండ్స్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కనపడుతున్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ డిసిప్లినరీ గ్రాడ్యుయేషన్ అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అంటే ఏ డిగ్రీ చేసిన అభ్యర్థులైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మీరు బీఏ చేసిన పర్లేదు, బీఎస్సీ కానీ బీకామ్ కానీ ఏ డిగ్రీ చేసిన అభ్యర్థులైనా సరే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. జనరల్గా కొంచెం మందికి డౌట్ అయితే వస్తుంది, బీటెక్ చేసాం అప్లై అయితే చేసుకోవచ్చు అనుకోవచ్చు. బీటెక్ కూడా గ్రాడ్యుయేషన్ లెవెల్లోకి అయితే వస్తుంది కాబట్టి బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేయొచ్చు. మీరైతే కంగారు పడాల్సిన అవసరం లేదు, అది కూడా అయితే గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్ ఇక మనకి చూసుకున్నట్లయితే ఏదైతే పే స్కేలు అంటే శాలరీ జీతం ఏ విధంగా ఉంటుందో అదైతే మెన్షన్ చేశారు. జీతం మనకి చూసుకున్నట్లయితే అంటే శాలరీ చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 30,000 వరకు ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. నేను ఇక్కడ మీకు కర్సర్ పాయింట్ అయితే పెట్టి చూపిస్తున్నాను. 30,000 అని చెప్పి క్లియర్గా అయితే కనపడుతుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకి మరిన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశారు, అవి అయితే చూసుకోవచ్చు. అవి చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, పర్సన్ విత్ డిసేబిలిటీ అంటే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిసేబిలిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంటిమేషన్ ఛార్జెస్ 85 రూపీస్ ఉంటాయి. దాంతోపాటు జిఎస్టీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అయితే ఉంటాయి. టోటల్గా ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిసేబిలిటీ క్యాండిడేట్స్ అప్లై చేయడానికి 150 రూపీస్ వరకు ఖర్చు అయితే అవుతుంది. ఇది నాన్ రిఫండబుల్ అని కూడా మెన్షన్ చేశారు. ఇక ఆల్ అదర్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే ఓపెన్ కేటగిరీకి సంబంధించిన అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు, ఓబీసీ క్యాండిడేట్స్ 510 రూపీస్ అంటే 510 రూపాయలు అనేది ఇంటిమేషన్ ఛార్జెస్ పే చేయాలి. దానితో పాటు జిఎస్సి ట్రాన్స్క్రిప్షన్ ఛార్జెస్ పే చేయాలి. టోటల్గా 600 రూపాయల వరకు వాళ్ళు అప్లై చేయడానికి అయితే ఖర్చు అవుతుంది. అదైతే క్లియర్గా గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్ నాన్ రిఫండబుల్ అని చెప్పి క్లియర్గానే మెన్షన్ చేశారు ముందుగానే. మీరైతే అప్లై చేసే ముందు 1-2 సార్లు ఎగ్జామ్కి వెళ్తామా లేదని ఆలోచించుకుని అప్లై అయితే చేయండి. ఇక నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ప్రిలిమినరీకి సంబంధించి సిలబస్ మెన్షన్ చేశారు. మెయిన్కి సంబంధించిన సిలబస్ కూడా మెన్షన్ అయితే చేశారు. ఫ్రెండ్స్ ముందుగానే చెప్పేస్తున్నాను, ప్రిలిమినరీకి సంబంధించి మనకి నెగిటివ్ మార్క్సింగ్ అయితే లేవు. ఇక్కడ మనకి నెగిటివ్ మార్క్స్కి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేయలేదు. ఇదైతే చూడొచ్చు. ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి మనకి చూసుకున్నట్లయితే టోటల్గా మనకి 100 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 1 అవర్ అంటే గంట సమయం అయితే ఇస్తారని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఏదైతే ఈ ఎగ్జామ్ పేపర్ ఉంటుందో ఈ ఎగ్జామ్ పేపర్ని మనకి 3 పార్ట్లుగా డివైడ్ చేశారు, అంటే 3 సెక్షన్లుగా డివైడ్ చేశారు. సెక్షన్ 1లో చూసుకుంటే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ హిందీ లాంగ్వేజ్ కానీ ఉంటుంది. మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటాయి. మనకి ఎగ్జామ్ పేపర్ అనేది బోత్ లాంగ్వేజెస్లో ఉంటుంది, ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజెస్లో అయితే ఉంటుంది. అదైతే గుర్తుంచుకోండి. అయితే మనకి చూసుకున్నట్లయితే 30 మార్క్స్ ఉంటాయి కదా, ఈ 30 మార్క్స్లో ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిసేబిలిటీకి 11 మార్క్స్ వస్తే క్వాలిఫై. అదర్ క్యాండిడేట్స్ అంటే ఓసీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి 12 మార్కులు క్వాలిఫైయింగ్ మార్క్స్. ఇక్కడ మనకి 20 మినిట్స్ టైం ఇస్తారు ఈ సెక్షన్కి. ఇక నెక్స్ట్ సెక్షన్ చూసుకుంటే న్యూమరికల్ ఎబిలిటీ, దీనికి సంబంధించి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. ఇది కూడా మనకి ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్లో ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిసేబిలిటీ అభ్యర్థులు క్వాలిఫై అవడానికి 13 మార్కులు రావాలి. అదర్ క్యాండిడేట్స్ అంటే ఓసీ బీసీ అభ్యర్థులు క్వాలిఫై అవడానికి 14 మార్కులు రావాలి. దీనికి కూడా మనకి 20 మినిట్స్ టైం ఇస్తారు. ఇక ఫైనల్గా సెక్షన్ 3 రీజనింగ్ ఎబిలిటీ, దీనికి సంబంధించి కూడా 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. ఇక్కడ కూడా మనకి ఇంగ్లీష్ అనేది ఇక్కడ కూడా మనకి ఎగ్జామ్ పేపర్ అనేది ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజెస్లో అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిసేబిలిటీ అభ్యర్థులు క్వాలిఫై అవడానికి 13 మార్కులు రావాలి. అదర్ క్యాండిడేట్స్ అంటే ఓపెన్ కేటగిరీకి సంబంధించిన ఓసీ క్యాండిడేట్స్ బీసీ క్యాండిడేట్స్ క్వాలిఫై అవడానికి 14 మార్కులు రావాలి. ఇక్కడ కూడా మనకి 20 మినిట్స్ టైం అయితే ఇస్తారు. టోటల్గా మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటాయి, అంటే ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్కుని అయితే క్యారీ చేస్తుంది. అదేవిధంగా మనకి 1 అవర్ అంటే 60 మినిట్స్ టైం అయితే ఇస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది చాలా తొందరగా అయితే కంప్లీట్ అయిపోతుంది, అదైతే గుర్తుంచుకోండి. అయితే మనకి చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయి దానికి సంబంధించిన రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే మెరిట్ వస్తారో కొంచెం వాళ్ళని అయితే సెలెక్ట్ చేసి మెయిన్ ఎగ్జామ్ క్వాలిఫై చేస్తారంటూ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, అదైతే క్లియర్గా గుర్తుంచుకోండి. ఇక మెయిన్ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఫ్రెండ్స్ మనకి మెయిన్ ఎగ్జామ్ చూసుకుంటే 200 క్వశ్చన్స్ 200 మార్క్స్తో 2 hours 30 minutes అంటే 2.5 గంటల సేపు ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఈచ్ రాంగ్ ఆన్సర్కి డిడక్ట్ అవుతుందని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ప్రిలిమినరీ ఎగ్జామ్కి అయితే నెగిటివ్ మార్కింగ్ లేదు, ఏదైతే మెయిన్ ఎగ్జామ్ ఉందో దానికి మాత్రమే నెగిటివ్ మార్కింగ్ ఉంది, అదైతే గుర్తుంచుకోండి. ఇక మనం ఏదైతే మెయిన్ ఎగ్జామ్ ఉందో ఆ మెయిన్ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం మనకి 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ అని చెప్పాను కదా, ఇక్కడ మనకి ఎగ్జామ్ పేపర్ని 4 సెక్షన్లుగా డివైడ్ అయితే చేశారు. ఫస్ట్ సెక్షన్ చూసుకుంటే జనరల్ ఫైనాన్స్ అవేర్నెస్, దీనికి సంబంధించి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఎగ్జామ్ అనేది ఇంగ్లీషు హిందీ లాంగ్వేజెస్లో ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిసేబిలిటీ అభ్యర్థులు క్వాలిఫై అవడానికి 18 మార్కులు రావాలి. ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ బీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 20 మార్కులు రావాలి క్వాలిఫై అవడానికి. ఇక్కడ మనకి 35 మార్క్స్ అయితే ఇక్కడ మనకి 35 మినిట్స్ అనేది ఈ సెక్షన్కి టైం అయితే ఇస్తారు. ఇక నెక్స్ట్ మనకి జనరల్ ఇంగ్లీషు, దీనికి సంబంధించి మనకి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మెన్షన్ అయితే చేశారు ఎగ్జామ్ పేపర్ అనేది. ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిసేబిలిటీ అభ్యర్థులు క్వాలిఫై అవడానికి 14 మార్కులు రావాలి. అదర్ క్యాండిడేట్స్ అంటే ఓపెన్ కేటగిరీకి సంబంధించిన బీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి 16 మార్కులు రావాలి. ఇక్కడ మనకి 35 మినిట్స్ టైం అయితే ఇస్తారు.
ఇక నెక్స్ట్ మనకి క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, దీనికి సంబంధించి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఎగ్జామ్ పేపర్ అనేది బోత్ లాంగ్వేజెస్ అంటే ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిసేబిలిటీ క్వాలిఫైయింగ్ మార్క్స్ 18 ఈ సెక్షన్కి సంబంధించి. ఇంకా అదర్ క్యాండిడేట్స్ అంటే ఓసీ క్యాండిడేట్స్ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్వాలిఫై అవడానికి 20 మార్క్స్ రావాలి. ఇక్కడ కూడా మనకి 40 మినిట్స్ టైం అయితే ఇస్తారు. ఇక ఫైనల్గా సెక్షన్ 4 ఇక్కడ చూసుకుంటే మనకి రీజనింగ్ ఎబిలిటీ కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఉంటుంది. దీనికి సంబంధించి 60 క్వశ్చన్స్ 60 మార్క్స్. ఎగ్జామ్ పేపర్ 2 లాంగ్వేజెస్ ఉంటుంది, ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్. ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిసేబిలిటీ క్వాలిఫై అవడానికి 22 మార్క్స్. అదర్ క్యాండిడేట్స్ అంటే ఓపెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, బ్యాక్లాగ్ కేటగిరీ అంటే బీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు క్వాలిఫై అవడానికి 24 మార్క్స్ రావాలి. ఇక్కడ కూడా మనకి 40 మినిట్స్ టైం ఇస్తారు. టోటల్గా మనకి 200 మార్క్స్ 200 క్వశ్చన్స్ ఉంటాయి. 2 hours 30 minutes అంటే 150 మినిట్స్ టైం అయితే ఇస్తారు. ఇక్కడ మనకి ఎగ్జామ్ అయితే ఈ విధంగా జరుగుతుంది. నెగిటివ్ మార్క్స్ కూడా 1/4 ఆఫ్ ఈ స్ట్రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్క్ ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇదైతే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి పూర్తిగా మొత్తం నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఎవరైతే ఐబీపీఎస్సీకి అప్లై చేస్తారో వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే 2 ఎగ్జామ్స్కి సిలబస్ అనేది ఒకే విధంగా ఉంది. ఒక్కటి ప్రిపేర్ అయితే 2 జాబ్స్కి ప్రిపేర్ అయినటువంటి చాయిస్ అయితే మీకు వస్తుంది. అదైతే గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, ప్రతి డివిజన్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి చాలామంది డౌట్ అయితే పడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విశాఖపట్నం డివిజన్కి అప్లై చేసి తర్వాత రాజమండ్రి డివిజన్ కూడా అప్లై అయితే చేస్తే ఏదో ఒక డివిజన్కి సంబంధించిన ఎగ్జామ్ హాల్ టికెట్ మాత్రమే మీకు డౌన్లోడ్ అవుతుంది. 2 డివిజన్లకు సంబంధించిన మీకు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవ్వవు. అదైతే గుర్తుంచుకోండి. మీకు ఇక్కడ మల్టిపుల్గా పోస్టులకు అప్లై చేయడానికి అవకాశం లేదు, కేవలం ఒక పోస్టుకి మాత్రం అప్లై చేసే అవకాశాలు ఉన్నాయి. అదైతే గుర్తుంచుకోండి. ఇక పోస్ట్ నేమ్ చెప్పలేదని చెప్పి చాలామంది డౌట్ అయితే పడవచ్చు. పోస్ట్ నేమ్ చూసుకుంటే మనకి అసిస్టెంట్, అదైతే క్లియర్గా గుర్తుంచుకోండి. ఇక్కడ వర్క్ చూసుకున్నట్లయితే కూడా పెద్ద హెవీగా అయితే ఏమీ ఉండదు. ఇక్కడ మనకి ఎల్ఐసికి సంబంధించి కాబట్టి అసిస్టెంట్ పోస్టులు చాలా వర్క్ కూడా తక్కువగా ఉంటుంది, వర్క్ ప్రెషర్ కూడా తక్కువ అయితే ఉంటుంది. ఎవరైతే ఐబీపీఎస్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇంకా సింపుల్గా అయితే ఉంటుంది. 2 పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా కామన్గా ఉంటుంది, సిలబస్ కూడా కామన్గా ఉంటుంది. సో దేనికి ఒక్కదానికి ప్రిపేర్ అయినా సరే అది కాకపోయినా ఇదేనా జాబ్ కొట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. అదైతే క్లియర్గా గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, ఇదైతే మీకు అప్లై చేయడానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే రిజిస్ట్రేషన్ అయితే చేసుకుని లాగిన్ అయితే అయ్యి అప్లై అయితే చేసుకోండి. మనకి అక్టోబర్ 1వ తారీఖు అనేది లాస్ట్ డేట్, అదైతే గుర్తుంచుకుని వీలైనంత వరకు తొందరగా ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి అయితే ప్రయత్నించండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన లింక్ ఇస్తాను. తర్వాత ఆన్లైన్లో అప్లై చేయడానికి కూడా డైరెక్ట్ లింక్ అయితే ఇస్తాను. ఒకవేళ నేను డైరెక్ట్ లింక్ ఇవ్వకపోయినా అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి క్లిక్ హియర్ ఫర్ అప్లై ఆన్లైన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా అప్లైకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వచ్చేస్తారు. అదైతే గుర్తుంచుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు వీలైనంత వరకు 2 లింక్స్ ఇస్తానికి అయితే ప్రయత్నిస్తున్నాను. మీరైతే అప్లై అయితే చేయండి. ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి అయితే ప్రయత్నించండి. మిస్ చేసుకోకండి ఈ అవకాశాన్ని. ఎందుకంటే ఎనీ డిగ్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో స్టార్టింగే 30,000 రూపాయల వరకు శాలరీ వచ్చే జాబ్స్ అనేవి ఈ మధ్య చాలా తక్కువ నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. సో అదైతే గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి అయితే ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఒక్కొక్కరు 3 నుంచి 5 వరకు షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మరిన్ని ఎటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా మరిన్ని ఎటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ అయితే సింపుల్గా అయితే పొందగలరు. దాన్ని అయితే గుర్తుంచుకొని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ఫర్మేషన్ కూడా వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వీడియో కూడా లైక్స్ అయితే చేయండి. మేబీ ఒక 500 లైక్స్ అయినా వస్తాయని ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. ఆ టార్గెట్ని అయితే రీచ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో అయితే వాచ్ చేసినందుకు.